సార్ యోగా అండ్ ఆయుర్వేదం మిక్స్డ్ కాబట్టి సో ఇవి డిజీజెస్ని క్యూర్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు డిసీజెస్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, యాక్చువల్గా యు ఆర్ హెల్దీ బట్ యు ఆర్ అక్వైరింగ్ డిసీజెస్ బై యువర్ ఓన్ మేకింగ్, బై యువర్ రాంగ్ హ్యాబిట్స్, తప్పుడు అలవాట్లు అండ్ రాంగ్ ఫుడ్. ఆహార విహారం యుక్తాహార విహారశ్చ యుక్త చేష్టశ్చ కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగో భవతి దుఃఖ అని భగవద్గీత 6వ అధ్యాయం. మీకు యోగా ఎవరికి వస్తుంది అంటే బ్యాలెన్స్డ్ డయట్ తీసుకునేవాడికి, బ్యాలెన్స్డ్గా యాక్షన్ అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కాకుండా, ఎక్స్ట్రీమ్ ఎగ్జర్షన్ కాకుండా బ్యాలెన్స్డ్గా కూల్గా ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళకి నిద్ర కూడా బ్యాలెన్స్డ్గా పడదు. ఎక్కువ నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకుండా ఉండడం ఇవన్నీ కూడా తప్పే. సో ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్. లైఫ్ స్టైల్ సరిగా ఉంటేనే హెల్త్ సరిగా ఉంటుంది, డయట్ సరిగా ఉంటేనే హెల్త్ సరిగా ఉంటుంది. మెడిసిన్స్ అవసరమే లేదు. ఆయుర్వేద మెడిసిన్స్ అంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ మెడిసిన్, దే ఆర్ ప్లాంట్స్. అదే అలోపతి మెడిసిన్ ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అలోపతి మెడిసిన్స్ అండ్ ఆయుర్వేద? అలోపతిలో ఏమవుతుంది, ఒక పర్టికులర్ మాలిక్యూల్, అది ఒక 200 years ముందు అలోపతి అనేది లేదు, ఈ వరల్డ్ మొత్తం మీద లేదు. పెన్సిలిన్ డిస్కవరీ అయిన తర్వాత అలోపతి అనేది మొదలైంది. సో వాళ్ళు ఏం చేశారు, మలేరియా వచ్చినప్పుడు ఏవైతే ప్లాంట్స్ వాడుతున్నారో ఆయుర్వేదాలో, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అదర్ కంట్రీస్ ఆల్సో, ఆ ప్లాంట్స్ని వాళ్ళు అనలైజ్ చేసి అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో చూసి అవి సపరేట్ చేసి యాక్టివ్ కెమికల్ ఏదైతుందో దాన్ని పట్టుకుని దాన్ని ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి అది ఒక ట్యాబ్లెట్ కింద ఇస్తున్నారు. అన్ని మెడిసిన్స్ అంతే. అలోపతి ఈజ్ నాట్ అన్ ఒరిజినల్ సైన్స్, ఇట్ ఈస్ కాపీ డిరైవ్డ్ ఫ్రమ్ ఆయుర్వేద. అండ్ పోతే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అన్ని సపరేట్ చేసేసి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ ఎందుకు చేస్తున్నారు అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ కావాలి, ఎక్కువ లక్షల మందికి ఇవ్వాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అందుకోసం. అదంతా శుద్ధ తప్పు. ఎందుకంటే అట్లా చేయటం వల్ల అది వేసుకున్నప్పుడు, ఆ మందు వేసుకున్నప్పుడు బాడీలో రియాక్షన్స్ ఎక్కువగా వస్తాయి. బాడీ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్కి సహజంగా ఉండాలి, ఆర్టిఫిషియల్ అన్నీ తినకూడదు. సో ఆ రియాక్షన్స్ అదే సేమ్ యాక్టివ్ కాంపోనెంట్ హెర్బల్ ఫామ్లో ఉన్నప్పుడు దానికి బ్యాలెన్సింగ్ కాంపౌండ్స్ వేరే ఉంటాయి, అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ బ్యాలెన్స్ చేస్తాయి. అది దీంట్లోనే మీకు సైడ్ ఎఫెక్ట్ రాదు. కొంచెం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఏం కాదు. ఇక్కడంటే వీడు ఒకసారి ఎక్కువ రోజులు చచ్చూరుకుంటాడు. సో అప్రోచే తప్పు. కానీ వాళ్ళు కమర్షియలైజేషన్ కోసమని, లార్జ్ స్కేల్ డిస్ట్రిబ్యూషన్ కోసమని అట్లా చేశారు. అదొక సపరేట్ సబ్జెక్ట్ కింద తయారైంది. ఇప్పుడు అలోపతి అనేది సపరేట్ అని చెప్పుకుంటారు. అందులో ఉండే సర్జరీ కూడా ఆయుర్వేదం నుంచి కాపీ కొట్టిందే. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో రాసింది. ఈరోజు హాస్పిటల్స్లో వాడుతున్న సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సుశ్రుత సంహితలో ఉన్నవే అని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు సర్జరీ వదిలిపెట్టేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళే అంత చేశారు, క్లోజ్ చేసేసి ఆయుర్వేదాన్ని, అలోపతిని డెవలప్ చేశారు. ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు దాన్ని. సో ఇట్లా చేయటం వల్ల ఏమైంది, అది పెద్ద కమర్షియల్ ఆస్పెక్ట్ కింద తయారైపోయి ఇప్పుడు ఈ రోజున అదే మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ కింద తయారైంది. అండ్ నౌ దే ఆర్ డిస్కవరింగ్ దట్ చాలా తప్పులు చేస్తున్నాము. తెలుగులో ఒక సామెత ఉంది, ఆచార్యుల వారు ఏం చేస్తున్నారంటే తప్పులు చేసి దిద్దుకుంటారు. సో అలోపతిలో తప్పులు చేస్తున్నాము కాబట్టి ఇవి దిద్దుకోవాలి అని చెప్పి వాళ్ళు యోగా రికమెండ్ చేస్తున్నారు. ఆయుర్వేద కూడా వెళ్తున్నారు. రష్యాలో, కెనడాలో అనేక చోట్ల ఆయుర్వేదానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. యోగా సరే మొత్తం వరల్డ్లో ఉంది. మొత్తం వరల్డ్లో ఏ మూలకి వెళ్ళినా యోగా ఈజ్ వెల్ నోన్, అందరికీ తెలుసు. ఫిలిం స్టార్స్, నేను హాలీవుడ్లో ఫిలిం స్టార్స్ అందరు యోగా ప్రాక్టీషనర్స్. యూ టేక్ ఎనీబడి ఎనీవేర్, ఎవ్రీబడి నోస్ యోగా. బట్ క్వాలిటీ ఎంత ఉంది, డెప్త్ ఏంటి, ఎంత నాలెడ్జ్ ఉందా లేదా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటా. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే చాలామంది యోగా టీచర్స్ వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా ఇండియాలో కూడా, బట్ ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ ఓన్లీ ఆసనాస్ వాళ్ళు ప్రమోట్ చేశారు. అదేదో జిమ్నాస్టిక్స్ లాగా. అది కొంతవరకు పనికొస్తుంది కానీ అన్ని పనికిరావు. క్రియాస్ చేయకపోతే క్యూర్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్లీనింగ్ చేయకపోతే ఎన్ని ఆసనాలు వేసినా కూడా ఆ ఈక్వలెంట్ ఎఫెక్ట్ రాదు. అలాగే ఇంటెస్టైన్ క్లీనింగ్ చేయకపోతే అన్ని ఆసనాలు వేసినా రాదు. ఆ ఆసనాలే ఇక్కడ టెక్నిక్స్ కింద క్రియాస్లో వాడుతున్నారు. సో ఈ క్రియాసు, ఆసనాసు, సూక్ష్మయామం, ప్రాణాయామం, మెడిటేషన్ 5 కూడా ఉంటేనే యోగా సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. అది లేకుండా ఒక్కటి పట్టుకుని దాని మీదే కమర్షియలైజ్ చేసి అట్లా చేయటం వల్లే మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ ది యోగా సిస్టమ్ ప్రపంచంలో వచ్చింది. ఇంకోటి రాంగ్ ప్రాక్టీసెస్, తప్పుడు చేయటము, రాంగ్ టైమింగ్స్, మధ్యాహ్నం చేయటము, మిడ్ నైట్ చేయటము, ఇలా పిచ్చివన్నీ చేసి తినేసి చేస్తే మొత్తం ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ బాడీలో డ్యామేజ్ అయిపోతుంది. ఆయుర్వేదంలోనే ఈ స్టేట్మెంట్. ఎవరైతే అన్నం తిని బాగా తిని కడుపు నిండా కూర్చుని వ్యాయామం చేస్తాడో
వాడి బాడీలో ఉండేటువంటి సహజమైన ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇట్లా ప్రిన్సిపల్స్ అన్నింటినీ పక్కకు తోసేసి ఇష్టం వచ్చినట్టు చేసేటప్పటికి అన్ని తప్పులు జరుగుతున్నాయి. మనం కరెక్ట్ ప్రొసీజర్లో నేర్చుకుని కరెక్ట్ ప్రొసీజర్లో చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ టుడే ఇన్ యోగా ప్రాక్టీస్.